నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, సుబ్హానల్లా, ఆదావర్సై. మనం ప్రాణాయామం నేర్చుకుంటున్నాం. ప్రాణాయామంలో ప్రాకృతికము, వైకృతికమని, వైకృతికం అనేటువంటివి వేగంగా ఉండేటువంటి ప్రాణాయామాలని, ఆ వేగంగా ఉండేటువంటి ప్రాణాయామాలను ఆ యొక్క కణజాలాన్ని, ఆ కణజాలం లోపల ఉండేటువంటి జీవన ప్రక్రియల్ని క్రమబద్ధీకరిస్తాయని, ఆ యొక్క కణజాలం లోపల ఉండేటువంటి మాలిన్యాన్ని, శోధన క్రియల్ని పూర్తి చేస్తాయని, ప్రాకృతిక ప్రాణాయామాలు అనేవి రక్తంలో ప్రాణవాయువుని నింపేవని, మన యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచేవని, ఆ రెండింటి యొక్క కలయికనే ప్రాణాయామం అంటామని, ఈ ప్రాకృతిక వైకృతిక ప్రాణాయామాల్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలని ఇటువంటి విషయం మనం స్పష్టంగా సాధన ద్వారా నేర్చుకుంటున్నాం. యోగాచార్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నువ్వు ప్రాధేయపడాలి, ముముక్షత్వం ఉండేటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రాధేయపడతాడు. ఇది శంకరాచార్య శ్రీశైల పర్వతాల్లో ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన ప్రతిరోజు ఆ గురువుకి ఏ విధంగా మొదలుపెట్టేవాడు. తన గురువైనటువంటి గోవింద భగవత్ పదాచార్యుల వారికి ఏ విధంగా వేడుకుని, ఆహా నీ వల్ల నాకు ఈ భాగ్యం అవును. అందుకే ఈ చాంటింగ్ ఏదైతే ఉందో పట్టాభి జోయస్ గారు కృష్ణమాచార్యుల వారికి చాలా ఇష్టం. ఈ యొక్క చాంటింగ్ అనేది ఈ శంకరాచార్యుల వారు యోగ తారావళి అనేటువంటి పుస్తకంలో 40 శ్లోకాలే ఉన్నాయి. గురువుని ఎలా వేడుకోవాలి, సాధకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, శంకరాచార్య గారి కంటే గొప్పగా ఎవరు చెప్పలేరయ్యా. ఆ వివేక చూడమని కానీ, ఆ అపరోక్ష అనుభూతి అనేటువంటి ఆ యొక్క గ్రంథాన్ని చదివితే నీకు అర్థమవుతుందయ్యా. ఆ యొక్క శంకరాచార్య ఒక సాధకునికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏమిటి అనేటువంటి విషయం అర్థమవుతుంది. సంసారహాలం దావానలం మోహశాంత్యై. ఆ రామచిలక కూడా అలా వేడుకుంది ఆ యోగిని. ఆ యొక్క యోగి, ఆహా ఈ రామచిలకకి ఎంత భక్తియో కదా. అయ్యా అమ్మా రామచిలక, ఏ బాధ లేదు, నీకు రక్షించే ఉపాయాన్ని నేను చెప్తాను కదా అని దానికి ధర్మాన్ని ఉపదేశించాడు. మృత్యువు నుండి కాపాడేటువంటి మంత్రాన్ని ఆ యోగి చెప్పాడు. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ఆపద తెలియని రామచిలక, గింజలు తిని మోసపోవను అనేటువంటి మంత్రాన్ని దానికి ఉద్బోధించాడు. హే రామచిలక, ఈ మంత్రం నువ్వు ప్రతిరోజు చదువు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3. నేను తపస్సు ఎలా చేస్తున్నాను, నువ్వు కూడా అలా చెట్టు మీద కూర్చొని నువ్వు తపస్సు చేసుకోమ్మా. ఈ మంత్ర సాధన అనేది అధమాదిక వాళ్ళకి నీకు చాలా గొప్పగా నీ మృత్యువు నుండి కాపాడేటి మృత్యుంజయ మంత్రం. అవును, ఈ మృత్యుంజయ మంత్రం నీకు ఇస్తున్నాను కదా, చాలా గొప్పనైనటువంటి మంత్రం. అందుకని మృత్యుంజయ మంత్రాన్ని నువ్వు చదవమ్మా అని చెప్పాడు. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ఆపద తెలియని రామచిలక, గింజలు తిని మోసపోవును. ఈ విధంగా అంత గొప్పనైనటువంటి ముని, అంత వరల్డ్ ఫేమస్ ముని. అవునా, మోర్ ఫేమస్ అంటే ఇంకా మనం మోర్ ఏముంటుందయ్యా, మోర్ హిస్టీరియా ఉంటుంది. అవునా, అందుకని ఆయన దగ్గర నుంచి ఒక్క వర్డ్ వచ్చినా కూడా అబ్బో $10,000 పెట్టుకొని మంత్రం కొనుక్కుంటున్నారు, $3,000 పెట్టి మంత్రం కొనుక్కుంటున్నారు అమెరికాలో. అంత మామూలు కాదు మరి. అందుకని ఆ రామచిలుకకి మంత్రం ఉచితంగా వచ్చింది. మరి ఎంత గొప్పతనమయ్యే. అందుకని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఉదయం సంధ్యావందనం, మధ్యాహ్నం పూట సంధ్యాకాలం, మరి సాయంత్రం పూట సంధ్యాకాలంలో ఆ యొక్క ఆస్పీషియస్ టైంలో ఈ ముని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ రామచిలుక ప్రతిరోజు చెట్టు మీద కూర్చొని చక్కగా తపస్సు చేసుకుంటుంది. ఏమని, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ఆపద తెలియని రామచిలక, గింజలు తిని మోసపోవును. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ఆపద తెలియని రామచిలక, గింజలు తిని మోసపోవును. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ఆపద తెలియని రామచిలక, గింజలు తిని మోసపోవును. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ఆపద తెలియని రామచిలక, గింజలు తిని మోసపోవు. వేటగాడు
వస్తాడు వల వేస్తాడు ఆపద తెలియని రామచిలక గింజలు తిని మోసపోవును వేటగాడు వస్తాడు వల వేస్తాడు ఆపద తెలియని రామచిలక గింజలు తిని మోసపోవును. ఏ విధంగా రాగయుక్తంగా దానికి వచ్చినటువంటి రాగాలన్నీ స్వరాలన్నీ జోడించి పాపం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క రామచిలక ఈ విధంగా తపస్సు చేయడం మొదలెట్టిందయ్యా. ఆ విధంగా కొన్ని మాసాలు సంవత్సరం గడిచిపోయిందయ్యా. అనుకోకుండా ఒకరోజు ఆ ముని అవునా 2 రోజుల గురించి బయటికి 3 రాత్రుల కంటే బయటే ఉండకూడదు, అందుకని 2 రాత్రుల గురించి ముని బయటికి వెళ్ళాడు, అరణ్యాన్ని వదిలేళ్ళాడు. పాపం ఆయన మనసులో ఈ రామచిలక పట్ల ఎంతో భద్రత. ఏంటి మనం ఇల్లు వదిలిపోయేటప్పుడు భార్య పిల్లలకి చెప్తాం, అన్నీ భద్రంగా తాళం వేసుకో, అవునా, అన్నిటికీ మనం చెప్పే పద్ధతి ఇలా అన్నీ తాళం వేసుకో, ఎవరినొచ్చి అన్నీ ఎత్తుకపోతాడు, నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో, లేకపోతే మంచి ఆహారం తిను, లేకపోతే అవి చెప్పాం మనం. ఇంటికి తాళాలు వేసుకో, జాగ్రత్తగా ఉండు, ఆ బీరువాకి అవన్నీ ఉన్నాయా, త్రిజోడికి ఉన్నాయా, వెళ్ళేటప్పుడు అన్ని భద్రత చెప్తాం కదా, కొంచెం భద్రంగా ఉండు. అమెరికాకు పంపించేటప్పుడు దానికి తాళం వేసుకో, ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకున్నా కొంచెం జాగ్రత్తగా ఉండు, అవునా, పాస్పోర్ట్ జాగ్రత్తగా పెట్టుకుని ఆయన కొంచెం ఆరోగ్యం మంచి ఆహారం తిను, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తిను, మంచి ఆలోచనలు ఏమని తల్లిదండ్రులు చెప్పరు, ఏం చెప్తారు, కొంచెం ఆ పాస్పోర్ట్ దగ్గర పెట్టుకో, ఆ ఖర్చు ఆ డబ్బులు చూసి ఆ జాగ్రత్తగా కాపాడుకో. సో ఆ విధంగా ఏ విధంగా అయితే మనం కూడా మన పెద్దలు మనకి ఏ విధంగా చెప్పారు, కొంచెం ఏంటంటే కథ కదండి, అందుకని మనం చేసేటువంటి యాదృచ్ఛికంగా చెప్పాలి, మనం ఏం చేస్తున్నామో అది చెప్పాలి కదండి. సో ఆ రామచిలక కూడా ఈ విధంగా ముని చెప్పి, అమ్మ రామచిలక ఇట్లా నేను బయటికి వెళ్తున్నాను పని మీద, మరి నీకు తల ఊపింది, మునివర్య చింత వలదు, మీలాంటి గొప్ప మునివర్యులు ఇచ్చినటువంటి మంత్రం నా వద్ద ఉండగా నాకెందుకు చింత, నేను మీ చెంత ఈ విద్య నేర్చుకొని ఉండగా నాకెందుకు చింత, మునివర్య మీరు ఏమీ ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా, మీ ఎంత ఎన్ని జన్మల యొక్క ఫలమో కదా, మీలాంటి గురువులు దొరికారు, మీలాంటి మంత్రం దొరికింది. నమస్కారం చెప్పింది, 3 సార్లు తిరిగింది ముని చుట్టూ, అవునా, చెంగునే ఎగురుకొని 3 సార్లు జరిగింది. ఏమని, వేటగాడు వస్తాడు వల వేస్తాడు ఆపద తెలియని రామచిలక గింజలు తిని మోసపోను. ఆ విధంగా ప్రదక్షిణం కరిష్యామి, ఆత్మ ప్రదక్షిణం కరిష్యామి, సర్వభ్రమ నివారణం. ఆ విధంగా 3 సార్లు జరిగిందయ్యా చుట్టూ. సో ముని పాపం ఎక్కడో మనసులో ఉంటుంది, పాపం వాడి ఇల్లు వదిలేటప్పుడు కూడా మనసులో మనం ఎన్ని భద్రత చెప్పినా మనకు తెలుసు, వాడి యొక్క వాడి వీక్నెస్ ఏంటో స్ట్రెంత్ ఏంటో మనకు తెలుసు, ఆయన పోతాను తప్పదు కదా. అలా ముని భారమైనటువంటి హృదయంతో పాపం వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ముని వెళ్ళాడు కనుక ఇప్పుడు 3 సార్లు చేసేటువంటి పూజ ఇప్పుడు అది 6 సార్లు పూజ చేయడం మొదలెట్టేది, అవునా. రామచిలక వేటగాడు వస్తాడు వల వేస్తాడు ఆపద తెలియని రామచిలక గింజలు తిని మోసపోను. సో వేటగాడు వచ్చాడు, ముని లేడు, అక్కడ ఎవరు లేరు అక్కడ. ఆ రామచిలక మంచిగా బలిసి ఉంది, మంచిగా అందంగా ఉంది, మరి తపస్సు చేస్తుంది కానీ మంత్రం చదువుతుంది కదా, ఇంకా సౌందర్యంగా ఉన్నావు. అన్ని పౌరాల కంటే ఈ పౌరం చాలా అద్భుతంగా ఉంది, కాంతి ఔరా వస్తుంది, లోపల డోపమైన్ ప్రొడ్యూస్ చేస్తుంది, సౌండ్ డోపమైన్ ప్రొడ్యూస్ చేస్తుంది. డోపమైన్ ఎక్సెస్ డోపమైన్ ఏమంటాం, ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. ఎంతో రసవత్తరంగా ఉంది అది పాడుతూ ఉంటే, అది పాట పాడుతూ ఉంటే అబ్బో దీన్ని అమ్ముకుంటే నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి. ఏమైందయ్యా, ఆ వేటగాడి కంటబడింది, ఆ వేటగాడు వచ్చాడు, అవునా, ఆ చెట్టు కింద గింజలు విసిరాడు, అవునా, ఆ గింజలు ఆ గింజలు తింది. ఆ గింజలు తినే ముందు మళ్ళీ చదివింది, మంత్రం చదివింది, ఏమని, వేటగాడు వస్తాడు వల వేస్తాడు ఆపద తెలియని రామచిలక గింజలు తిని మోసపోను అని మంత్రం చదువుకొని, ఎందుకంటే మంత్రం చదువుకొని మృత్యుంజయ మంత్రం కదా, చదువుకొని మళ్ళీ కిందకి దిగి మంచిగా గింజల్ని తిన్నది. తింటూ ఉంటేనే ఏమైందయ్యా, వలలో చిక్కుకుంది, అవునా. వేటగాడి భుజం మీద వలలో రామచిలక ఆ సంత దారికి వెళ్తోంది, ఆ యొక్క భుజం మీద ఉండేటి వలలో
చిక్కుకున్నటువంటి ఆ రామచిలక పాట పాడుతుంది. వేటగాడు వస్తాడు వల వేస్తాడు, ఆపద తెలియని రామచిలక గింజలు తిని మోసపోవును. వేటగాడు వస్తాడు వల వేస్తాడు, ఆపద తెలియని రామచిలక గింజలు తిని మోసపోవును. ఆ దారింట వెళ్ళేవాళ్ళు ఏంటి రామచిలక పాట పాడుతుంది. వేటగాడు వస్తాడు వల వేస్తాడు, ఆపద తెలియని రామచిలక గింజలు తిని మోసపోవును. ముని వచ్చాడు, చెట్టు మీద చూశాడు, రామచిలక కనపడలే. అర్థమైంది, అవునా, ధర్మం అనేది రక్షించేది కానీ, మంత్రం అనేది రక్షించేది కానీ, అవును, ఆ మంత్రమే అర్థం కాకపోతే తజ్జ పదార్థ భావన తస్య వాచక ప్రణవ. శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది? అది నీ గోలు, ఆ మౌనమే నీ గోలు. ఆ యొక్క శబ్దం మీద తస్య జపదార్థ జపదార్థ భావన. అర్థం ఏంటి? ఆ అంటే ఏంది, ఊ అంటే ఏంది, ఉమ్ అంటే ఏంది? అనిత్య స్వభావం మీద ధ్యానం చేయమని చెప్తున్నాడు పతంజలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోముక్షీయమమృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమమృతాత్. ఇంకా మళ్ళీ మ్యూజిక్ పెట్టి మరి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోముక్షీయమమృతాత్. ఇంకా విభిన్న రకాలుగా ఇంట్లో ప్లే అవుతూనే ఉంటుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమమృతాత్. అర్థమైందా? ఆ రామచిలకకి ఎలా అర్థమైందో. ఇది చదివితే మంచిదండి, ఉదయం పూట సాయంత్రం పూట మహామృత్యుంజయ మంత్రమయ్యా. ఓం త్రయంబకం యజామహే దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్. హే మైత్రేయి, ఆ జ్ఞాన నేత్రం, ఆ దృష్టిని జ్ఞానమయం చేయమ్మా. ఆ జ్ఞాన నేత్రాన్ని తెరవమ్మ, కళ్ళు మూసుకోమ్మా, ఆ శ్వాసని గమనించమ్మా అని చెప్తున్నా. ఓం త్రయంబకం యజామహే విజ్డమ్, ఆ జ్ఞాన నేత్రాన్ని. అదే చెప్తున్నాడు ఎవరు? కృష్ణుడు. ఎవడికి? అర్జునుడికి. చక్షుషైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా. హే అర్జున, కళ్ళని మూసి ఉంచు, ఆ జ్ఞాన నేత్రాన్ని తెరువు అని చెప్తు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి. ఈ దుర్గంధం అంతా తొలగిపోతుంది, లోపల ఉండేటువంటి వాసనలన్నీ తొలగిపోతాయి. సుగంధిం పుష్టివర్ధన ఉర్వారుకమివ బంధనా. ఎన్నో ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి ఆ బంధనాలు, ఆ చిత్తం యొక్క బంధనాలు అన్నీ తెగిపోవాలి. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోముఖీ క్షయం అమృతాత్. ఆ మృత్యువు మీద ఒక ముష్టిఘాతం. ఏ రోజైతే మృత్యువు యొక్క ముఖం మీద ముష్టిఘాతం ఇస్తావో, జయిస్తావో మృత్యువుని, ఆ మృత్యువుని జయిస్తావో, మృత్యోర్ముక్షీయమమృతాత్. అమృతం ఎప్పుడైతే పొందుతావో, నీ ఇన్నర్ కెమిస్ట్రీ మీద, నీ లోపల ఉండేటువంటి ప్రవాహం మీద ఎప్పుడైతే అసవం తొలగిపోయిందో అమృతం ప్రవహిస్తుంది. ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ వస్వరం అని చెబుతోంది శ్లోకం. మహామృత్యుంజయమంతం. అది మాత్రమే మార్గం. ఏంటి? జ్ఞాననేత్రం తెరవాలి, అవునా, దహించి వేయాలి, తపస్సు చేయమని చెబుతూ ఉంటే మనం ఇంట్లో కూర్చొని ఈ మంత్రం చదివితే ఈ రోగం పోతుంది, ఇది చదివితే ఈ వ్యాధి పోతుంది, ఇది చదివితే ఈ ప్రాబ్లం అవుతుంది. రామచిలుకకి నీకు తేడా ఉందానే ఏమైనా? వేటగాడు వస్తాడు వల వేస్తాడు,
ఆపద తెలియని రామచిలక గింజలు తిని మోసపోవు వలలో చిక్కుకున్న రామచిలకకి ఏమైనా ధర్మము అర్థమాయనా బంధనాల్లో మోహంలో అవిద్యలో దుఃఖ సాగరంలో చిక్కుకున్న నీకు ఈ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్ అని చదువుతూ ఉంటే ఆ రామచిలకకి నీకు తేడా ఏమిటయ్యా ఇలాంటి అవిద్య మోహమేలనయ్య వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధై నిశ్రేయజాంగలి కాయమానే సంసారహాలాహలం దావానలం మోహశాంత్యై శాంతి 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 ఆమేన్ ఇన్షా అల్లాహ్ అల్లాహు అక్బర్ హరి ఓం తత్సత్. టిబెటియన్కి సంబంధించినటువంటి విన్యాసానికి సంబంధించినటువంటి 5 క్రియాయోగాలు మనం ఈరోజు ఒకసారి సాధన చేయడానికి ప్రయత్నిద్దాం. సో మొట్టమొదటి చేసేటువంటి శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, ఇలా భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకి, ఎడమ పాదాన్ని వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ వెనక్కి, తద్వారా మీ మెడని ఫ్రీ చేస్తూ మీ వెన్నెముకని పూర్తిగా సడలిస్తూ భుజాల్ని ఫ్రీ చేస్తూ ట్రేపీజియస్, ఆ తర్వాత మీ యొక్క డెల్టాయిడ్, యాంటీరియర్, పోస్టీరియర్ అండ్ షోల్డర్, సో ఈ మజిల్స్ అన్నింటినీ ఫ్రీ చేస్తూ ఇప్పుడు మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ సృష్టి క్రమం మొదలెడదాం. శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ అలా 7 సార్లు చేసి మళ్ళీ ఇలా శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ ఏ విధంగానైతే మీ యొక్క కార్డియాక్ రికవరీ రేట్ పెరుగుతుందో, ఏ విధంగానైతే మీ గుండె యొక్క సామర్థ్యం పెరుగుతుందో అప్పుడు ఈ మధ్యలో ఇచ్చేటువంటి అంతరాయం చాలా తక్కువగా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ ఇచ్చేద్దాం. సో ఏ విధంగా చేతులు ఉంచండి, కాళ్ళని ఎడంగా ఉంచండి. రెండవది మళ్ళీ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ
శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ మీ యొక్క ఫిట్ బ్యాండ్ వాచ్లో కానీ మీ ఆక్సిమీటర్లో కానీ చెక్ చేసుకోండి మీ హార్ట్ రేట్ ఎంతకు వెళ్తుంది. సో 1 minute ఇలా రిలాక్స్ కాగానే మీ హార్ట్ రేట్ తగ్గిపోతుంది. సో 10 కౌంట్ తగ్గుతుందా, 15 కౌంట్ తగ్గుతుందా, 20 కౌంట్ తగ్గుతుందా చూసుకోండి. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా మీ 2 చేతులని కిందకి, మళ్ళీ నడుములో ఉండే కండరాలని ఫ్రీ చేస్తూ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో చేసేటువంటి సృష్టి క్రమాలు. 3rd one, మీ యొక్క ఎముకల యొక్క సాంద్రత, బోన్ డెన్సిటీ పెంచడం కోసం, మీ యొక్క జాయింట్ స్ట్రాంగ్గా కావడం కోసం, మీ మజిల్ యొక్క డెన్సిటీ పెంచడం కోసం, ఎనబాలిక్ ప్రోటీన్ సింథసిస్ గురించి, ఆ తర్వాత మీ కణజాలం పునరుజ్జీవనం చేయడం కోసం, ఆ బలాన్ని టెస్టోస్టెరాన్ యాక్టివేట్ చేయడం కోసం మనం ఇవి చేస్తున్నాం. మళ్ళీ 3వది, శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ. మీరు నాలాగా ఎక్కువగా గంతాలని ప్రయత్నం చేయాల్సిన అవసరంలా, మీ శరీరం ఎలాగైతే తేలిక అవుతుందో ఆటోమేటిక్గా మీ శరీరం పైకి లేస్తుంది. మొదట్లో ఈ మాత్రం చేసిన చాలు, మీ పర్పస్ అనేది నెరవేరుతుంది. శ్వాసని పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇన్హేల్ ఎగ్జిహేల్, ఇన్హేల్ ఎగ్జిహేల్. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. ఈ ప్రాణాయామాలు అనేవి తప్పనిసరి. మనం ఏ టిబెటియన్ ఆసనాల్లో ఏది చేసినా కూడా బ్రీదింగ్ ప్రాణాయామం ఉంటుంది. ఇక్కడ యాక్షన్తో కూడినటువంటి ప్రాణాయామం కనుక అందుకే దాన్ని క్రియా ప్రాణాయామం అని అంటాం. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు ఐడియల్గా కూర్చొని చేసేటువంటి ప్రాణాయామానికి, మీరు ఆసనంతో కలిపి చేసేటువంటి ప్రాణాయామానికి, ఆ ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ. సో నా గురువర్యులైనటువంటి కృష్ణమాచార్యుల వారు అసలు ప్రాణాయామం లేకుండా ఆసనం ఏంటయ్యా, శ్వాస లేకుండా ఆసనం ఏంటి అని ఆయన ఆశ్చర్యపోతారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామం లేని ఆసనం లేదు, ఆసనం లేని ప్రాణాయామం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నెమ్మదిగా 3 చేసాం. సో 4వ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్. దీంట్లో కొన్ని సబ్ వేరియంట్స్ కూడా మనం చేయొచ్చని అనుకున్నాం. ఒకటి, అష్టదిక్పాలకుల్ని ఆహ్వానించటం, ఆవాహన చేయటం అని అంటాం. వర్షిపింగ్ 8 డైరెక్షన్స్ అని అంటాం. టిబెట్లో వర్షిపింగ్ 8 డైరెక్షన్స్. ఏ డైరెక్షన్, ఏ డైరెక్షన్, ఏ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో, ఏ దిక్కున, ఏ దిక్కున, మళ్ళీ ఏ దిక్కున, ఏ దిక్కున, ఏ దిక్కున. ఇవన్నీ కూడా మన టిబెటియన్ క్రియలకి ప్రిపరేషన్స్. మళ్ళీ అంతేకాకుండా టిబెటియన్ యాక్ వాకింగ్, బాక్స్ బ్రీదింగ్ ఇది కూడా ఉంటుంది. ఇందులో కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తాం. చూడండి, చేతులు ఇలా ఎందుకంటున్నాం, చేతులు ఎందుకు ముందుకు వెళ్తున్నాయి? కంప్రెషన్, పుల్లింగ్, ఈసెంట్రిక్ స్ట్రెచ్, దీన్ని కాన్సెంట్రిక్ స్ట్రెచ్, ఈసెంట్రిక్ స్ట్రెచ్, కాన్సెంట్రిక్ స్ట్రెచ్. దీన్ని కంప్రెషన్ అని అంటాం, దీన్ని పుల్లింగ్ అని అంటాం.
ఇలా హోల్డ్ చేస్తే దాన్ని టార్షన్ అని అంటాం. ఈ మూడు కూడా బలాన్ని ఇచ్చేవి. అన్నిటికంటే మనం ఎక్కువగా బలాన్ని ఇచ్చేది, తక్కువ ఎక్సర్సైజ్ చేసేది ఇది. ఆ తర్వాత ఎక్కువ బలాన్ని ఇచ్చేది, తక్కువ టెన్షన్ ఇది. సో ఇలా అలా అయినప్పుడు దీనికంటే ఇది ఏ ఫోర్స్తో వెళ్తుందో, ఇది ఎంత బలంగా వెళ్తుందో అంత బలంగా ఇది లాగలేరు. మీరు కారు నెట్టొచ్చు ఇలా, కానీ ఆ కార్ని ఇలా లాగలేరు. సో అప్లైడ్ ఫోర్స్ దాన్నే ఏమంటాం? సో కంప్రెషన్. సో దాన్ని ఎలా నెట్టడాన్ని అయితే ఉంటుందో, పుషింగ్ అయితే ఉంటుందో, సో దాన్ని ఫోర్స్. ఇలా లాగటం పుల్లింగ్. ఈ పుల్లింగ్ స్ట్రెంత్ అనేది దేనికంటే ఇది 40% తక్కువ ఉంటుంది. దానికంటే మీరు ఇలా పట్టుకోవడం. మీరు కార్ని ఎప్పుడు కూడా ఇలా పట్టుకోలేరు. కార్ని నెట్టగలరు, కార్ని లాగలరేమో, కానీ కార్ని ఎత్తలేరు కదా. ఇలా పట్టుకొని ఇలా లేపగలరా? ఒకవేళ లేపినా కూడా అలా పట్టుకోగలరా? లేపి ఉంచలేరు. ఇది వీకెస్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లోడింగ్, బరువు ఎత్తటంలో ఇది చాలా తక్కువ. ఏది ఈ విధంగా టార్షనల్ అని అంటాం. టార్షనల్ స్ట్రెంత్ అనేది దీనికంటే పుల్లింగ్ స్ట్రెంత్ కంటే ఇది తక్కువ ఉంటుంది. పుల్లింగ్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, దానికంటే ఎక్కువ పుషింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. సో పుషింగ్ స్ట్రెంత్ ఈజ్ అ మ్యాక్సిమం దాన్ పుల్లింగ్ స్ట్రెంత్, పుల్లింగ్ స్ట్రెంత్ ఈజ్ అ మ్యాక్సిమం దాన్ టార్షనల్ స్ట్రెంత్. సో మూడు రకాలైనటువంటి స్ట్రెంత్. సో మనం ఆసనాలు వేసేప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నా? సో ప్రతి మీ చేతిలో ఉండేటువంటి సుమారు 17 నుంచి 18 కండరాలకి, మరియు ఈ వీపులో ఉండేటువంటి కండరాలన్నిటికీ వ్యాయామం. ఎందుకు వ్యాయామం? ఇవన్నీ కూడా మీ ఊపిరితిత్తులతో కూడినటువంటి కండరాలు. ఎక్స్ట్రెన్సిక్ మజిల్స్ అని అంటాం, ఇంట్రెన్సిక్ మజిల్స్ అని అంటాం. చూడండి, చేయి కాళ్ళని ఇలా ఉంచి ఇలాగైనా చేయొచ్చు స్టాటిక్గా. ఫస్ట్ చేసేది ఇలా, ఇలా చేసిన పిదప మళ్ళీ వర్షిపింగ్ 8 డైరెక్షన్స్. వర్షిపింగ్ 8 డైరెక్షన్స్లో ఇలా వెళ్తాం. ఇలా 8 అష్టదిక్పాల క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇందులో యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయొచ్చు.